ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు విష్ణుమూర్తి యొక్క పరమభక్తుడు. ఈ మహారాజు ఒకరోజు ధ్యానంలో ఉండగా అగస్త్య మహర్షి వచ్చారు. అగస్త్య మహర్షి వచ్చిన రాకను ఈ మహారాజు గమనించలేక మహర్షి కోపంతో అతనికి శాపం ఇచ్చాడు, జంతువుగా జన్మిస్తావు అని. రాజు తర్వాత జన్మలో గజేంద్రుడు అనే శక్తివంతమైన ఏనుగుగా త్రికూట పర్వతం వద్ద జన్మించాడు. అతను తన కుటుంబంతో సరస్సు వద్ద జీవించేవాడు. ఒకరోజు మొసలి అతని కాలిని పట్టుకుంది. గజేంద్రుడు ఎంతగా పోరాడినా విడిపించుకోలేకపోయాడు. చివరికి తన బలం నశించి దైవాన్ని ఆశ్రయించాడు. తొండంతో తామర పుష్పం తీసుకుని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ హే నారాయణ నన్ను రక్షించు అని మొరపెట్టుకున్నాడు. విష్ణువు వెంటనే గరుడ వాహనంతో వచ్చి తన సుదర్శన చక్రంతో మకరాన్ని చంపాడు. గజేంద్రునికి మోక్షం లభించింది. ఈ మొసలి కూడా గంధర్వుడే. అతనికి శాప విమోచనం కలిగింది. కష్టంలో దేవుని శరణ చేరితే రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. మన బలాన్ని నమ్మడం కాదు, దైవ శక్తిని నమ్మడం ముఖ్యం.